కలర్స్ స్వాతి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరు. అచ్చ తెలుగు హీరోయిన్స్ లిస్టులో స్వాతిరెడ్డి పేరు టాప్ 10లో ఉంటుంది. కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన ఆమె అప్పటినుంచి కలర్స్ స్వాతిగా మారిపోయింది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అష్టాచెమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన బూరెబుగ్గలు, కలువల్లాంటి కళ్ళు, పన్నుమీద పన్నుతో ఎంతో క్యూట్ గా కనిపించి కుర్రాళ్ళ గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కలర్స్ స్వాతి విడాకులు తీసుకుంటుందని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో కూడా ఇలాగే విడాకులు తీసుకుంటుంది అనే వార్తలు రాగా స్వాతి వాటిని కొట్టిపారేసింది. మరి ఇప్పుడు నిజంగానే భర్తతో విడాకులు తీసుకుంటుందా? స్వాతి భర్తెవరు? ఇద్దరి మధ్య గొడవలకు కారణమేంటి? కలర్స్ స్వాతి సినీ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్కు వెళ్లడం కష్టం. తెలుగువాళ్లు తెలుగు హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేరు అనే మాట మనం ఇప్పటికీ వింటూనే ఉంటాం. ఆ కామెంట్స్ ని బ్రేక్ చేసిన తెలుగు హీరోయిన్స్ లో స్వాతి కూడా ఒకరు. ఎందుకంటే తమిళంలో ఫస్ట్ హిట్ కొట్టి ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంటరైంది ఈ ముద్దుగుమ్మ స్వాతిరెడ్డి. స్వాతిరెడ్డి 1987 ఏప్రిల్ 19న రష్యాలో శివరామకృష్ణ, ఇందిరాదేవి దంపతులకు జన్మించింది. తండ్రి నేవీలో ఉద్యోగం చేయటంతో ఉద్యోగరీత్యా రష్యాలో ఉండటంతో స్వాతి అక్కడే జన్మించింది. పుట్టినప్పుడు తండ్రి ఉద్యోగరీత్యా దగ్గర లేకపోవటంతో బేబీ బర్త్ రిజిస్టర్ చేయటం కోసం పేరు చెప్పేవారు స్వాతి అమ్మ దగ్గర ఎవరూ లేకపోవటంతో డాక్టర్ పేరు శ్వేతలానా కాగా ఆ పేరునే స్వాతిరెడ్డికి ఆమె రిజిస్టర్లో రాయించింది. ఇలా చాలా రోజులు ఈ పేరుతోనే పిలిచేవారు. ఆ తర్వాత కొంతకాలానికి రష్యా నుంచి ముంబైకి, తర్వాత విశాఖపట్నానికి ఫ్యామిలీ షిఫ్ట్ అయింది. ఇలా వైజాగ్ వచ్చిన తర్వాత శ్వేతలానాగా ఉన్న పేరును స్వాతిగా మార్చారు. ఇలా స్వాతి చిన్నతనం ఎక్కువగా విశాఖపట్నంలోనే గడిచింది. స్కూల్ డేస్ నుంచి యాక్టివ్గా ఉండే స్వాతి డిబేట్లు, ఆటల పోటీల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. ఇలా స్వాతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు రాగానే ఫ్యామిలీ హైదరాబాదుకు షిఫ్ట్ అయింది. అప్పుడే కలర్స్ అనే టీవీ కార్యక్రమానికి యాంకర్గా ఛాన్స్ రావటంతో ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇలా నాగార్జున, ఉదయ్ కిరణ్ లాంటి వారిని స్వాతి ఇంటర్వ్యూ చేసేది. ఇలా అప్పటినుంచే సినిమా అవకాశాలు రావటం మొదలైంది. అయినప్పటికీ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎంసెట్ రాసింది. మంచి ర్యాంక్, మెడిసిన్లో ఫ్రీ సీటు తెచ్చుకుంది. కానీ అప్పటికే కలర్స్ షో బాగా పాపులర్ కావటంతో అక్కడ సీనియర్స్ స్వాతిని ఒక రేంజ్లో ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారు. ఏ రేంజ్లో అంటే ఓ 30 మంది స్వాతిని హాస్టల్ రూంలో పెట్టి తాళం వేసి రోజంతా డాన్స్ చేయమనడం. ఒక్కోసారి నైట్ రూముకు వచ్చి తలుపులు క్లోజ్ చేసి నైటంతా డాన్స్ చేయమని రూమ్ ఎలక్ట్రిసిటీ స్విచ్ ఆఫ్ చేయటం, ఇలా దారుణంగా ర్యాగింగ్ చేయటంతో ఇబ్బంది పడటంతో పాటు జూనియర్స్ ఎవరైనా సరే స్వాతితో ఉంటే వాళ్లు కూడా ఎక్కడ ర్యాగ్ అవుతారో అనే భయంతో ఎవరూ ఉండకపోవటం. కలర్స్ స్వాతి ఈ కాలేజీలో చదువుతోంది అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీ వాళ్లు కూడా వచ్చి ర్యాగ్ చేయటం, ఆ ఇంజనీరింగ్ బాయ్స్, మెడికల్ బాయ్స్ అంతా కలిసి ర్యాగ్ చేయటం, స్టేషనరీ ఏదైనా కొందామని వెళ్ళినా షాపుకు వచ్చి మరీ ర్యాగ్ చేయటం ఎక్కువ అవటంతో ఆ వృత్తి మీద ఇంట్రెస్ట్ పోయి తర్వాత హైదరాబాద్ యూసఫ్గూడలోని సెయింట్ మ్యారీస్లో బయోటెక్నాలజీలో చేరింది స్వాతి. ఈ క్రమంలోనే చదువుతుండగా 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాలో ఓ లీడ్ రోల్ ఛాన్స్ వచ్చింది. తర్వాత 2007లో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో సహాయ పాత్రలో నటించింది. ఆ తర్వాత మూడో సినిమా తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన అనంతపురం సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత 2008లో వచ్చిన అష్టాచెమ్మలో నానికి హీరోయిన్ గా నటించింది. ఇలా ఈ సినిమాలో నటనకు ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది స్వాతి. ఇలా ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. గోల్కొండ హైస్కూల్, స్వామిరారా, కార్తికేయ, త్రిపుర లాంటి హిట్ సినిమాల్లో నటించిన స్వాతి తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా తమిళ్, మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది. ఇలా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే 2018లో వికాస్ వాసు అనే పైలట్ని వివాహం చేసుకొని పెళ్లి తర్వాత కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు తగ్గట్టే పెళ్లి తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరమైంది స్వాతి. కొంతకాలానికి పంచతంత్రం అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్తో కలిసి సత్య అనే సాంగ్ చేసింది. ఈ సాంగ్ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో పాటు ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇలా కంటిన్యూ అవుతున్న స్వాతి లైఫ్లో గత కొన్నేళ్లుగా స్వాతి భర్తకు విడాకులు ఇచ్చింది, ఇచ్చేస్తుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఆ వార్తలకు ఆజ్యం పోస్తూ గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తకు సంబంధించిన ఏ ఫోటోను కూడా ఆమె ఉంచకుండా డిలీట్ చేసింది. ఇక ఇదే విషయాన్ని స్వాతిని అడిగితే ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు లేకపోవటం వైవాహిక జీవితంతో గొడవలు జరుగుతున్నట్టు కాదు. అది మా వ్యక్తిగత నిర్ణయం. మా ఫోటోలను ఆర్కైవ్ చేశాను. ఈ సమయంలో అందరూ అడుగుతున్నారు అని ఆమె అలా చెప్పిందని ఇప్పుడు తేలిపోయింది. తాజాగా స్వాతి తన భర్తను అన్‌ఫాలో కూడా చేసింది. అసలు మచ్చుకు కూడా ఆమె సోషల్ మీడియాలో వికాస్‌కు సంబంధించిన ఏ ఒక్క ఫోటో కూడా కనిపించలేదు. ఆమె ఫాలోవర్స్‌లో తన భర్త పేరు లేదు. దీంతో నెటిజన్స్ సరే ఫోటోలను ఆర్కైవ్ చేశావు ఓకే, మరి ఇప్పుడెందుకు ఆయనను అన్‌ఫాలో చేశావు అని ప్రశ్నిస్తున్నారు. దీంతో స్వాతి వికాస్‌కు విడాకులు ఇచ్చేసినట్టే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం స్వాతి విడాకుల వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే లాస్ట్ టైం ఫోటోలు ఆర్కైవ్ చేశాను అని చెప్పిన స్వాతి ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి. గత కొన్నేళ్లుగా స్వాతి భర్తకు విడాకులు ఇచ్చేస్తుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.